హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ ఇగో గ్లామర్ బండి మీద అయితే సూర్యాపేట నుంచి కాశ్మీర్లో ఉన్న లదాఖ్ రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతున్నా. ఆల్రెడీ నేను ఒకసారి కాశ్మీర్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసిన. ఇంతకుముందు రైడ్ చేసినప్పుడు అయితే మన కాశ్మీర్లో ఉన్న సోనమార్గ్ నుంచి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసిన. ముందు ఎలో చేయలే, స్నో బాగా ఉందని. మళ్ళీ ఇప్పుడైతే స్నో మొత్తం తగ్గిందంట. ఏం లేదు, రూట్స్ అయితే మంచిగా ఓపెన్ ఉన్నాయి. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా. మళ్ళీ నేను ఇక్కడ నుంచి రైడ్ అయితే కాశ్మీర్ వరకు కంప్లీట్ చేస్తానో లేకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తానో నాకైతే తెలియదు. మనం రైడ్ అయితే వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ అయితే సర్వీసింగ్ చేపియాలి. ఇప్పుడు బైక్ అయితే సర్వీసింగ్ చేపించడానికి అయితే వెళ్తున్నా. సూర్యాపేటలో బైక్ సర్వీసింగ్ చేయించడానికి అయితే వెళ్తున్నా. దీంట్లో ఏమేమి పోయినాయో మీకు దగ్గరుండి అయితే చూపిస్తా. ఎవరైనా సరే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు కూడా కొన్ని దీంట్లో ఉన్న మైనర్ రిపేర్లు అయితే చూపిస్తా ఒకసారి. ఇగో సైలెన్సర్ కూడా మొత్తం పోయి గ్యాస్ వెల్డింగ్ అయితే చేపియాలి. మళ్ళీ దీంట్లో క్లచ్ కిట్ కూడా పోయింది. ఇంజన్లో ఉన్న సామాన్లు మళ్ళీ ఇంకేమేమి ఉన్నాయో మీకు అక్కడ షోరూమ్ తీసుకెళ్ళిన తర్వాత అన్న అయితే చెప్తాడు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లోపల ఏమేమి పోయినాయో మీకు దగ్గరుండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన బండి రీడింగ్ అయితే 1,36,000 కిలోమీటర్లు ఉంది. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, 1,36,760. ఇప్పుడు మనకు కాశ్మీర్లో ఒక బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఎందుకంటే స్నోకి బండ్లు అంత తొందరగా స్టార్ట్ అవ్వవు. అందుకే ఒక బ్యాటరీ కూడా చేంజ్ చేపిద్దాం. బ్యాటరీ చేంజ్ చేయించి ఇంకా దీంట్లో ఏమేమి ఉన్నాయో చిన్న చిన్న సామాన్లు అవి తీసుకొని సర్వీసింగ్ అయితే సూర్యాపేటలో చేపిస్తున్నా. కానీ ఇంకొన్ని సామాన్లు అయితే హైదరాబాద్లో తీసుకునేవి ఉన్నాయి. అక్కడ తీసుకొని అసలైన రైడ్ అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతా. నేను ఈరోజు సర్వీసింగ్ చేయించి రేపు పొద్దున్నే స్టార్ట్ అయిపోతా. సూర్యాపేటలో నేను ప్రతిసారి సర్వీసింగ్ చేయించే సర్వీస్ సెంటర్ కొంచెం ముందే ఉంది, వచ్చేసిన. ఇదిగో ఇక్కడే ఎంఐ షోరూమ్ సూర్యాపేట. నేనైతే ఇగో మా ఊరి దగ్గర నుంచి నేను ప్రతిసారి సర్వీసింగ్ చేయించే సర్వీస్ సెంటర్ ఇగో ఎంఐ మోటార్స్. ఇగో ఇక్కడికైతే వచ్చేసిన. ఇగో ఇప్పుడు బండిని ఒకసారి అన్న టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత దీంట్లో ఏమేమి ప్రాబ్లం అయితే ఉన్నాయో చెప్తాడు. అన్న అయితే టెస్ట్ డ్రైవ్ చేయడానికి వెళ్తున్నాడు. పోయిండు. సరే క్లచ్ ప్లేట్ లో కూడా మార్చేద్దాం. బ్రేక్ లైనర్స్ ఈ వైజర్ మారుద్దామా? వైజర్ ఒకటి సెట్ చేద్దాం. కేబుల్స్ ఒకసారి చెక్ చేసి చైన్ ప్రాబ్లం ఉంది, చైన్ ఒకటి టైట్ చేద్దాం. కీ సెట్ ఒకటి, టోటల్గా ఒకసారి మొత్తం బాడీ అంతా టైట్ చేయాలి. ఇండికేటర్స్ ఒకటి, లైట్, బ్రేక్ లైట్ ఒకటి. ఇది కూడా ఇండికేటర్ వస్తుందో లేదో చూద్దాం, వేపిద్దాం అది. ఓకే, 4 కొంచెం టైట్ చేసుకోవాలి. ఇప్పుడు బండి అయితే ఇప్పుడు ఇట్లుంది కదా, మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయితే చూడండి, సాయంత్రం ఎట్లయితే ఉంటుందో ఎంత కండిషన్గా. ఫస్ట్ అయితే వాటర్ సర్వీస్ స్టార్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ జనరల్ సర్వీసింగ్ కంప్లీట్ అయ్యే వరకు మొత్తం ఫుల్గా పాతకున్న బండి కొత్తది అయిపోతుంది. ఇప్పుడు మనం ఇదే బండి మీద కాశ్మీర్ అయితే వెళ్తున్నాం. ఆల్రెడీ ఇంత తిరిగిన ఈ బండి మీద సాయంత్రం ఈవినింగ్ బిల్ అయితే ఎంత అవుతుందో మీకు కూడా సాయంత్రం చెప్తా. ఇక మన సైలెన్సర్ దగ్గర మొత్తం హోల్ పడ్డది కదా, సౌండ్ హెవీగా వస్తుంది. ఇప్పుడు ఆ సౌండ్ కూడా రాదు, మొత్తం డమ్మీ చేస్తారంట అది. అన్న అయితే మంచి నీట్గా చేస్తున్నాడు. చెప్పిన నేను ఇదే బండి మీద లాంగ్ వెళ్తున్నా అన్న అని చెప్పేసరికి మొత్తం నీట్గా చేస్తున్నాడు. ఆ పైన ఉన్న రేక్ మొత్తం కట్ చేసి డమ్మీ చేస్తున్నారు. డమ్మీ చేస్తే ఇంకా సౌండ్ రాదు. మీకు లాస్ట్లో చూపిస్తా సౌండ్ వస్తుందా రాదా అనేది. చూడండి, ఇంతకుముందు సౌండ్ వస్తుంది కదా, ఇప్పుడు సౌండే రావట్లేదు మొత్తం. బైక్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఒకసారి మీరు చూసుకోండి.
సైడ్ బాక్సులు రావడానికి సెట్ చేస్తుండన్న ఫ్రేమ్స్ అవి రెండు సెట్ చేసుకుంటే అయిపోతుంది. ఫైనల్గా మన బైక్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. 4000 రూపాయలలో బండి మొత్తం కండిషన్. ఇప్పుడు ఇదే బండి మీద మనమైతే సూర్యాపేట నుంచి కాశ్మీర్ వరకు అయితే వెళ్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.